హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. నల్లేరు ఎంతమందికి తెలుసండి? నల్లేరు పచ్చడి తింటే ఎముకలు, కీళ్ళు అంతా బలపరుస్తాయని ఎంతమందికి తెలుసు? నాకైతే ఫస్ట్ టైం అయితే వింటున్నాను అనమాట. అందుకే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ముందుగా కొంచెం ఆయిల్ చేతులకు రాసుకొని ఈ నల్లేరు లేత లేతగా కొంచెం తెంపుకొని దాన్ని అయితే మంచిగా తొక్క తీసి కడిగి అయితే పక్కనైతే పెట్టుకున్నాం అనమాట. ఆ తర్వాత దీంట్లో ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం పల్లీలు, అలాగే కొంచెం ఎండుమిర్చి, కొన్ని నువ్వులు, 2 స్పూన్స్ నువ్వులు, అలాగే కొద్దిగా ధనియాలు వేసుకొని బాగా డీప్ ఫ్రై అయితే చేసి నేనైతే పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ నల్లేరు కాడలు అయితే వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి, అలాగే ఎల్లిపాయలు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసి చల్లారే వరకు పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలో బాగుంటుంది. ట్రై చేయండి. తర్వాత ఈ పొడిని అయితే మిక్సీ పట్టేసి తర్వాత నల్లేరు ముక్కలు వేసి దాన్ని మిక్సీ పట్టి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని కొన్ని జీలకర్ర ఆవాలు, కొన్ని ఎల్లిపాయలు, కొంచెం ఎండుమిర్చి, అలాగే మినప్పప్పు, కొంచెం శనగపప్పు, నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి, కొంచెం ఆనియన్స్, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ నల్లేరు పచ్చడి నూరుకున్నది దీంట్లో వేసుకొని కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. దీని అంతా బాగా కలిసిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.